నా పేరు రూపవతిని. నేను జెడ్పీహెచ్ స్కూల్ రాయవరంలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నేను వృత్తపద్యాల ప్రాజెక్టును ఏర్పాటు చేశాను. వృత్తపద్యాలు ఇందులో ఉత్పలమాల అనగా కమల పువ్వు అని అర్థం. పద్య లక్షణాలు: ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తాయి. యతిస్థానం పదవ అక్షరం. రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. రెండవది చంపకమాల అనగా సంపెంగ పువ్వు అని అర్థం. పద్య లక్షణాలు: ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో నజ భజ జర అనే గణాలు వరుసగా వస్తాయి. యతిస్థానం 11వ అక్షరం. రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. మూడవది మత్తెవం అనగా ఏనుగు అని అర్థం. పద్య లక్షణాలు: ప్రతి పాదంలో సబరన మయవ అనే గణాలు వరుసగా వస్తాయి. యతిస్థానం 14వ అక్షరం. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. నాలుగవది శార్దూలం అనగా పులి అని అర్థం. పద్య లక్షణాలు: ప్రతి పాదంలో మా స జ స తత గ అనే గణాలు వరుసగా ఉంటాయి. యతిస్థానం 13వ అక్షరం. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. నా పేరు ఆకురాతి యశస్విని. నేను జెడ్పీహెచ్ స్కూల్ రాయవరం గ్రామంలో 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నేను అసమాపక్రియ సమాపక్రియల గురించి రాశాను. సమాపక్రియ అంటే ఒక వాక్యంలో క్రియ పని పూర్తయిన స్థితిని తెలియజేస్తుంది. వెళ్ళాడు, ఆడాడు. అసమాపక క్రియ ఒక వాక్యంలోని స్థితిని క్రియను పూర్తి కాని స్థితిని తెలియజేస్తుంది. వెళ్ళి, ఎక్కి. సామాన్య వాక్యం ఒకే సమాపక క్రియ కలిగి ఒకే అర్థాన్ని ఇచ్చే వాక్యం. ఒక్కో సందర్భంలో క్రియలేని వాక్యం కూడా ఉంటుంది. ఉదాహరణలు: అతడు అడవికి వెళ్ళాడు. విజయ్ బొమ్మలతో ఆడుతున్నాడు. సరోజ అన్నం వండుతుంది. మొదలైనవి. సంయుక్త వాక్యం వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే సంయుక్త వాక్యం. ఉదాహరణలు: ఇస్మాయిల్ ఊరికి వచ్చాడు. శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. షబీనా బడికి వచ్చింది, పరీక్ష రాసింది. మొదలైనవి. సంశ్లిష్ట వాక్యం ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉదాహరణలు: నాయుడు గ్రంథాలయాలకు వెళ్లి కథలు చదువుతున్నాడు. సీత నడుచుకుంటూ బడికి వెళ్ళింది. రాజు ఇంటికి వెళ్లి అన్నం తిన్నాడు. మొదలైనవి. నేను రాయవరం గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్లో 9వ తరగతి చదువుకుంటున్నాను. ఈ రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కారణంగా నేను తెలుగు ప్రాజెక్ట్ చేశాను. వ్యాకరణాంశాల తోట. అచ్చులు: హల్లులు, దీర్ఘాలు. హల్లులు అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. ఒత్తులు: ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు. అర్థాలు: అంకురము, ఒడి. కాలాలు: భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము. సొంత వాక్యాలు: సరస్వతీదేవి హంస వాహనం హంస. వచనాలు: బహువచనం, ఏకవచనం. భాషా భాగాలు: నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అసమాపక్రియ, సమాపక్రియ. రాస పదాలు: తెలుపు, నలుపు. వ్యతిరేక పదాలు: ధైర్యము, అధైర్యము. జాతీయాలు: గోడకి వేసిన సున్నం తిరిగి రాదు. జానకి. నేను రాయవరం గ్రామం జెడ్పీహెచ్ స్కూల్ 9వ తరగతి చదువుతున్నాను. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నేను తెలుగు ప్రాజెక్ట్ చేశాను. సరళ పదాలు, సంయుక్త పదాలు, సంశ్లేష పదాలు, ద్విత్వ పదాలు తెలుగు ప్రాజెక్ట్ చేశాను. సరళ పదాలు అంటే కమలం, కంచం. ద్విత్వ పదాలు అంటే సరస్సు, గుర్రం. గుణింత పదాలు అంటే కాకి, దారం. సంయుక్త పదాలు అంటే కర్పూరం, అగ్ని. సంశ్లేష పదాలు అంటే స్త్రీ, స్వాతంత్రం. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నేను అక్షరాల లూడో అనే
ప్రాజెక్ట్ ని చేశాను. అక్షరాలు అనగా మనం ఫస్ట్ గేమ్ ఆడుతూనే మనం అక్షరాలు నేర్చుకోవచ్చు. పిల్లలు ఈ అక్షరాలు రాని వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరాలు రాని వాళ్ళ పిల్లలు అక్షరాలు రాని పిల్లలు ఇది మొదట బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ప్రతి అక్షరంలోకి వెళ్ళిన ప్రతిసారి వారి అక్షరం చదవడం వల్ల వారికి బాగా గుర్తుంటుంది. ఇలా అక్షరాలు చదవడం వల్ల వారికి మళ్ళీ చదువుతారు కాబట్టి ఇంకా వారికి ఇంకా త్వరగా అక్షరాలు కూడా వస్తాయి. నా పేరు కృపావళి. నేను రాయవరం గ్రామంలో 9th క్లాస్ చదువుతున్నాను. నేను తెలుగు మాతృభాష దినోత్సవం కారణంగా నేను భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం 3 కాలాలు రాశాను. భూతకాలం నాటారు, రాశారు, చేశారు, తిన్నారు, వేశారు, వచ్చారు, తెచ్చారు. వర్తమానం చేస్తున్నారు, వెళ్తున్నారు, రాస్తున్నారు, తింటున్నారు, ఆడుతున్నారు, పడుకుంటున్నారు. భవిష్యత్తు కాలం వస్తారు, వెళ్ళారు, తింటారు, రాశారు, ఆడతారు. నా పేరు రెక్కల. నేను రాయవరం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు 12 నెలలు ప్రాజెక్ట్ పనిగా చేసుకొచ్చాను. కాలానుగుణ చక్రము ఎలా మారుతుందో, కాలం ఎలా మారుతుందో, నెలలు కూడా 12 నెలలు, ఒక నెల తర్వాత ఒక నెల అలానే మారుతుంది. ముందుల జనవరి, తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్. నా పేరు పద్మిని. నేను టైం లేదా? నా పేరు పద్మిని. నేను రాయవరం జెడ్పీహెచ్ఎస్ రాయవరం. పేరు కాళిక సంతోష్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఎందరో ప్రాచీన కవులు వారి ప్రతిభను తెలియజేయడానికి ఈ రోజు నేను ప్రాజెక్ట్ చేశాను. ముందుగా తనిఖీల భరణి గారు. కవి పేరు తనిఖీల భరణి. జననం 14/7/1956. జన్మస్థలం హైదరాబాద్. తల్లిదండ్రులు లక్ష్మీ నరసింహ, రామ లింగేశ్వరరావు. బిరుదు నంది, ఫిల్మ్ఫేర్ వంటి ఎన్నో అవార్డులు. రచనలు అద్దె కొంప, చల్చర్ గుర్రం, కొక్కొరకో, రాచబాండం మొదలైనవి రచించారు. తర్వాత కవి పేరు జంజాల పాపయ్య శాస్త్రి. కాలం 4/8/1912, 21/6/1992. జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పర్రు. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. రచనలు 76 గ్రంథాలు రచించారు. తర్వాత కవి పేరు నన్నయ్య భట్టు. శతాబ్దం 11వ శతాబ్దం. జన్మస్థలం రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించిన నరేంద్రుని ఆస్థాన కవి. బిరుదు ఆది కవి, వాగన శాసనుడు అని బిరుదులు ఉన్నాయి. నా పేరు అమర్నాథ్ వెంకటేష్. నేను 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ రాయవరం స్కూల్లో చదువుతున్నాను. ఈ రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా పల్లెటూరు వాతావరణం గురించి నేను ప్రాజెక్ట్ చేశాను. పల్లెటూరులో ప్రాచీన కవులు, ఆధునిక కవులు అందరూ పల్లెటూరు నుంచే ప్రసిద్ధి చెందారు. పల్లెటూరులో ప్రజలు పొద్దున్నే లేవగానే పొలం పనులకి, వేరే పనులకి వెళ్ళి పనులు చేసుకుంటారు. పల్లెటూరు ప్రజలు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వారి పనులు వాళ్ళే చేసుకుంటారు. నా పేరు పద్మిని. నేను 9th క్లాస్ చదువుతున్నాను. అంతర్జాతీయ తెలుగు ప్రాజెక్ట్ చేశాను. పాఠాలు పేరు టైము భోజనం, పిల్లలకు గాని చైతన్యము, ప్రేమైన నాన్నకు, ఆత్మకథ, ఆశావాది, స్నేహం, రంగస్థల, తీర్పు, ఏ దేశమైనా, మాట మహిమ, నా చదువు.